60 సంవత్సరాలుగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించి 2014లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఎలా ఎదిగింది? బీజేపీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? బీజేపీ పార్టీకి బ్యాక్ బోన్ ఎవరు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన 144 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీ పార్టీ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చే నాయకులు ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఆర్ఎస్ఎస్ సంస్థ మరియు మోడీ. ఈ నలుగురు 4 స్తంభాలుగా నిలబడి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు అనుకుంటున్నారా? నిజానికి వీరి వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందా? నిజానికి వీరే బీజేపీకి 4 పిల్లర్సా? కాదు. మరి బీజేపీ 4 పిల్లర్స్ హిందుత్వం, అయోధ్య రామ మందిరం, రామరాజ్యం, మత రాజకీయం. ఇందులో మొదటి పిల్లర్ అయినటువంటి హిందుత్వం గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి పిల్లర్ హిందుత్వం. భారతదేశంలో హిందూ ఆధిపత్యం స్థాపించాలని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ మరిన్ని ఇలాంటి సంస్థలు గట్టిగా ప్రయత్నం చేసి భారతీయులందరికీ హిందుత్వ భావాలను గట్టిగా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. బీజేపీ అధికారంలో రావడానికి హిందుత్వం కూడా ఒక కారణం. సెకండ్ పిల్లర్ అయోధ్య రామ మందిరం. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారు. మరల రామ మందిరాన్ని పునర్నిర్మాణంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించింది. రామ మందిరం నిర్మాణం జరగడానికి ప్రధాన కారణం బీజేపీ అని గట్టిగా ప్రచారం చేసుకుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో రామ మందిర నిర్మాణాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటుందా? ఇప్పటి వరకు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుపుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు కూడా మరల రామ మందిర నిర్మాణాన్ని రాజకీయ కవచంగా ఉపయోగించుకోబోతుందా? థర్డ్ పిల్లర్ రామరాజ్యం. భారతదేశంలో రామరాజ్య స్థాపనే లక్ష్యం అని బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు రామరాజ్యం అంటే ఏంటి? బీజేపీ పరిపాలనలో రామరాజ్య స్థాపన జరిగిందా? అసలు రామరాజ్యం అంటే ప్రతి మనిషి సమానంగా చూడటం, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగడం. ఇప్పుడు అది జరుగుతుందా? రామరాజ్యంలో కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరినీ సమన్వయంగా చూడటం. మరి ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయాలు కుల, మత భేదాలు లేకుండా కొనసాగిస్తున్నాయా? ఇంతకీ భారతదేశంలో రామరాజ్య నిర్మాణం జరిగిందా? మొత్తానికి బీజేపీ పార్టీ రామరాజ్య స్థాపన అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఫోర్త్ పిల్లర్ మత రాజకీయాలు. బీజేపీ పార్టీ బలోపేతం కావడానికి ఏదైతే అస్త్రంగా చేసుకొని ప్రజల యొక్క భావోద్వేగాలకు హిందూయిజం అని చెప్తూ ప్రజలకు రామ మందిరం అన్న పేరుతో హిందువుల్లో ఐక్యమత్యాన్ని బలపరిచింది. హిందూ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, హిందువులను అందరూ కలిసి హిందుత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈ 4 పిల్లర్స్ హిందుత్వం, రామ మందిరం, రామరాజ్యం, మత రాజకీయం వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంది బీజేపీ. ఎలా ఉపయోగించుకుందంటే వారు చేసే పనుల కన్నా ఎదుటివారు చేసే పనులలో తప్పులను వెతుకుతూ సోషల్ మీడియాలో పలుమార్లు రకరకాలుగా వైరల్ చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది బీజేపీ. ఇప్పటి వరకు ఇవన్నీ అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ. మరి రేపటి నాడు జరగబోయే ఎలక్షన్స్లో వేటిని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తుంది? రామ మందిరం, హిందుత్వం, రామరాజ్యం, మత రాజకీయం ఇవన్నీ ఒకెత్తి అయితే ప్రజలు మార్పు కావాలి అంటూ బీజేపీకి పట్టం కట్టారు. ఇప్పుడు ఆ ప్రజలు మార్పు కావాలి అని అనుకుంటున్నారా?